గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి. తొడుగు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేసి మ్యాటర్ ఎవరు ముగ్గురునా వాళ్ళు గైస్ వీడియో అయితే చూసారు కదా, ఇది చిత్తూరులో జరిగింది. చిత్తూరులో వచ్చేసి ఒక ఫారెస్ట్ పార్క్ లో జరిగింది. సో ఇద్దరు లవర్స్ వచ్చేసి పార్కుకి వస్తే ఈ చిల్లర లంజోడుకులు వీడియోలో చూసారు కదా, ఈ చిల్లర లంజోడుకులు వచ్చేసి మేము ఫారెస్ట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ మా సార్ పిలుస్తున్నాడు అని చెప్పి వాడిని ఎవరైతే అబ్బాయి ఉన్నాడో వాడిని తీసుకొని వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు ప్లస్ మళ్ళీ వాడు అక్కడ పంపించేసి వాడిని వచ్చి తీసుకొని వీళ్ళ ముగ్గురు కలిసి ఈ అమ్మాయిని రేప్ చేశారు. ఈ ప్లేస్లో మన అక్కను మన చెల్లినో ఉంటే ఎట్లా రియాక్ట్ అవుతామో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఇట్లాంటి లంజోడుకులు చాలా మంది ఉన్నారు. వీళ్ళని సంపిదెంగాలి ఉన్న చోట్లని ఈ జైలుకు తీసుకొని వెళ్ళి ఇలా చేయకుండా ఒక్కసారి గట్టిగా చేస్తేనే ఇంకొకటి అనేది భయపడాలి గవర్నమెంట్ చేస్తే. సో ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లవర్ ఎవరైతే కపుల్స్ ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిల్లర లంజోడుకులను చూస్తే వేస్ట్ లంజోడుగా వీళ్ళు పోలీసు వాళ్ళు అని చెప్పి నీకు ఎట్లా నమ్మాలనిపించిందిరా నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి నిన్ను నమ్మి వచ్చింది, పేరెంట్స్ వదిలిపెట్టి నిన్ను నమ్మి వచ్చింది. నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళని నీ ప్రొటెక్షన్ తీసుకోవాలి కానీ నువ్వే ఒక ధైర్యం అని అనుకోవాలి కానీ నువ్వు చిల్లర రంజోడుకు లెక్క వాళ్ళు గంజాయి కొట్టుకుంటా చిల్లర రంజోడుకులు 90గా లెక్క ఉన్నారు. వాళ్ళు పోలీసు వాళ్ళు అంటే నువ్వెట్లా నమ్మినవరను? అమ్మాయి ఇప్పుడు జీవితం మొత్తం నాశనం అయిపోయింది. ఆ అమ్మాయిని రేప్ చేసిరు. ఎవర్రా అసలు ఎవరు తీసుకుంటారు? ఆ అమ్మాయి ప్రాబ్లం ఎవరు తీసుకుంటారు? ఎవరు రెస్పాన్సిబిలిటీస్? ఇప్పుడు ఆ లంజోడుకులు ఇస్తారా? నువ్వు ఇస్తావా? ఫ్రెండ్స్ నేను చెప్తున్నా కదా, గుద్దుల దమ్ము ఉంటే ఇంటర్ డిగ్రీ వాళ్ళకి నేను చెప్తున్నా ముఖ్యంగా. ఎందుకనంటే మీ ఏజ్లో ఎట్లుంటుంది అంటే మా అంత తోపులేదు అనుకుంటారు. ముగ్గురు నలుగురు రాగానే ఇట్లా గుద్ద మూసుకొని కూర్చుంటారు. సో మీకు గుద్దల దమ్ము ఉంటేనే ఒక అమ్మాయి జీవితానికి వెళ్ళండి, లవ్ చేయండి. గుద్దల లేకుంటే గుద్దలను మూసుకొని కూర్చోండి. ఎందుకంటే ఒక అమ్మాయి మన దగ్గర ఉన్నప్పుడు అవతలోడు ఎవడైనా సరే మనల్ని చూసిన వెంటనే ఇట్లా వణుకాలి, ఇట్లా చూసిన వెంటనే. అర్థమైందా? మీకు అంత గుద్దలదం లేనిది గుద్దలను మూసుకోవాలి. ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది ఈ లంజోడుకు వల్ల. ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఎన్ని కోట్లు ఇస్తే, ఎన్ని లక్షలు ఇస్తే, ఎన్ని పెట్టినా కానీ అది తీరని బాధ అసలు అమ్మాయికి. వాళ్ళ పేరెంట్స్కి తెలిసిపోతుంది, అందరికి తెలిసిపోయి అమ్మాయి సూసైడ్ దాకా వెళ్ళిపోతుంది. ఎవరు అసలు రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇప్పుడు ఈ లంజోడికి ఇస్తారా? ఈ లంజోడికి ఇస్తారా? ఎవరు ఇస్తారు? అమ్మాయి అంటే తోడుకున్న గుంతలా ఆమెనే పడేటట్టు అయిపోయింది కదా. సో మీకు నేను ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తున్నాను. నేను యాజ్ ఏ బ్రదర్గా, యాజ్ ఏ ఫ్రెండ్గా మీకు వార్నింగ్ ఇస్తున్నాను. గుద్దల్దం లేనిది లవ్ చేయకండి. ఇట్లా అమ్మాయిల జీవితాలు నాశనం చేయకండి రా మీరు. అర్థమైందా? ఎందుకనంటే గుద్దల తాకత్ ఉంటేనే మీరు లవ్ చేయండి. నిన్ను చూసి వాళ్ళు ప్రొటెక్ట్గా ఫీల్ అవ్వాలి. అరే నాకు ధైర్యం ఉంది, నా లవ్వర్ ఉన్నాడు అని చెప్పి ఫీల్ అవ్వాలి. అర్థమైందా? నీ స్టడీ లవడా ఏం అక్కర వస్తుందిరా? ఇప్పుడు ఏం రాదు. గుద్దల దమ్ము ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అబ్బాయిలు అంటే మొగోళ్ళ లెక్కనే ఉండాలి. మొగోడు లెక్కనే ఉండాలి. అర్థమైందా? రణగాన్ లెక్క ఉన్నావు అనుకో ఇట్లానే మంది వచ్చి ఇట్లా అయిపోతారు. అందుగురించే మీరు తిప్పేటప్పుడు గుద్దల దమ్ము ఉందా తీసుకెళ్ళు, లేదంటే గుద్ద మూసుకు